నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. దేశ రాజకీయాల్లో బిగ్గెస్ట్ చేంజ్ రాబోతుంది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50% పెంచేందుకు మోడీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది. 2029 ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ నియోజకవర్గాల రీఆర్గనైజేషన్ ప్రాసెస్ మొదలు కాబోతోంది. ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే దీనికి సంబంధించిన బిల్లులో వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ నిర్ణయంతో మన తెలుగు రాష్ట్రాల్లో సీట్ల లెక్కలు ఎలా మారబోతున్నాయి? ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? ఎవరికి ఇది ప్లస్ అవుతుంది? ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ వేదికగా ఒక హిస్టారికల్ డిసిషన్ దిశగా కసరత్తు పూర్తయింది. ప్రస్తుత లోక్సభ స్థానాలను 543 నుంచి 816కి పెంచాలని కేంద్రం డిసైడ్ అయింది. అంటే దాదాపు సగం సీట్లు అదనం అన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న 4123 అసెంబ్లీ స్థానాలు కూడా ఇకపై 6185కు చేరుతున్నాయి. ఈ చేంజ్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఒక భారీ షిఫ్ట్ రాబోతుంది. ముందుగా మహిళా రిజర్వేషన్ యాక్ట్, డీలిమిటేషన్ చట్టాలకు అమెండ్మెంట్స్ తీసుకువచ్చి ఆ వెంటనే డీలిమిటేషన్ కమిషన్ను సెటప్ చేయనున్నారు. ఈ కొత్త లెక్కల ప్రకారం ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి జంప్ అవుతాయి. లోక్సభ సీట్లు కూడా 25 నుంచి 38కి పెరుగుతాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, ఎంపీ సీట్లు 17 నుంచి 26కి చేరనున్నాయి. కేవలం సీట్లు పెంచడమే కాదు, ఉమెన్ రిజర్వేషన్స్ కూడా ఇక్కడే ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. ఏపీలో మహిళలకు 87 అసెంబ్లీ, 13 లోక్సభ సీట్లు కేటాయిస్తే తెలంగాణలో మహిళలకు 60 అసెంబ్లీ, 9 లోక్సభ స్థానాలు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఇదే ప్రపోర్షన్లో ఖరారు కానున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈ సీట్ల పెంపు పొలిటికల్ హీట్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తోంది. రీజియన్ల వారీగా చూస్తే గ్రేటర్ రాయలసీమలో ప్రస్తుతం ఉన్న 74 సీట్లు కాస్త 111కి చేరుతాయి. అంటే అదనంగా 37 సీట్లు పెరుగుతున్నాయి. అనంతపూర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సీట్ల సంఖ్య 21కి చేరనుండగా కడప, నెల్లూరు జిల్లాల్లో 15 సీట్లు కానున్నాయి. ప్రకాశంలో సీట్ల సంఖ్య 18కి పెరగనుంది. ఇక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 34 సీట్లు 50కి చేరుతున్నాయి. ఈ జిల్లాల్లో వచ్చే మార్పులు స్టేట్ పాలిటిక్స్ ను టర్న్ చేయబోతున్నాయి. అటు ఉత్తరాంధ్రలో విశాఖ 23 సీట్లతో భారీగా పెరగనుండగా విజయనగరం, శ్రీకాకుళం కూడా 15 చొప్పున పెరగనున్నాయి. ఓవరాల్ గా ఏపీలో గెలిచి అధికారంలోనికి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 132కు చేరుతుంది. అలాగే కేబినెట్ మంత్రుల సంఖ్య కూడా 39 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజనతో పాత ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నాయి. కొత్త నియోజకవర్గాలు రావడంతో గ్రౌండ్ లెవెల్లో నాయకుల మధ్య కాంపిటీషన్ పెరగనుంది. ఈ 50% సీట్లు పెరుగుదల ఏ పార్టీకి వరంగా మారుతుంది? మహిళా రిజర్వేషన్లు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి? ఇది తెలియాలంటే డీలిమిటేషన్ ప్రాసెస్ పూర్తి కావాల్సిందే.